నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు చేపట్టిన రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల వల్ల భూములు కోల్పోయిన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ రైతులు ధర్నా నిర్వహించారు. 2017లో రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం భూములు తీసుకోగా పరిహారాన్ని పూర్తిగా చెల్లించలేదని రైతులు చెప్పారు. మరోవైపు అదనంగా 10 మీటర్ల మేర భూముల్లోకి వస్తున్నారని వాపోయారు. సమస్యపై మరింత సమాచారాన్ని 4 సైడ్స్ టీవీ ప్రతినిధి దయానంద్ అందిస్తారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ఏర్పాటు చేస్తున్నటువంటి నూతన రైల్వే నిర్మాణ పనులలో కొందరు రైతులు భూములు కోల్పోవడం జరుగుతుంది. ఎలాంటి భూములు కోల్పోయినా ఇప్పటివరకు ఎంతవరకు నష్టం జరుగుతుంది, వాళ్ళ రైతులకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించిందో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చిన్నకోడూరు మండలంలో కొంతమంది రైతులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి నష్టపరిహారం అందిందో చెప్పాలి. ఇప్పటివరకు మీరు ఎంత భూమి కోల్పోయారు, మీకు ఎలాంటి నష్టపరిహారం అందింది? మాకు 7 ఎకరాల 14 గుంటలు మా సొంతం పోయాది. అందులోపల ల్యాండ్కి ఇచ్చారు, మామిడి చెట్లకు సగం డబ్బులు ఇచ్చారు, మామిడి చెట్లకు ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ ఆ అలైన్మెంట్ కాదని అదనంగా మళ్ళీ 10 మీటర్లు అదనంగా తీస్తున్నారు. అది వితౌట్ ఇన్ఫర్మేషన్ మా చెట్లు అన్ని డ్యామేజ్ చేస్తున్నారు కాంట్రాక్టర్లు. దయచేసి మాకు న్యాయం చేయగలరని మనవి. ఇప్పటి వరకు ఎంత నష్టపరిహారం అందింది, మీరు ఎందుకు ధర్నా చేయవలసి వస్తుంది? మాకు 6,30,000 ఒక ఎకరానికి ఇచ్చారు. ఒక్కొక్క మామిడి చెట్టుకు 2,675 రూపాయలు ఇచ్చారు. వేరే పక్క రైతుకు ఇదే గ్రామంలో 5,350 రూపాయలు ఇచ్చారు అదే మామిడి చెట్టుకు. మాకు నష్టపరిహారం సరిగ్గా అందలేదు. మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ వినతి పత్రం ఇచ్చాము. ఇంతవరకు మా నష్టపరిశీలన చేయలేదు. మరో రైతున్నారు, మీరు ఏం కోల్పోయినారు ఈ రైల్వే నిర్మాణంలో? మీకు నష్టపరిహారం అందిందా పూర్తి స్థాయిలో? నా పేరు రంగారెడ్డి. నాది మాచాపూర్ గ్రామంలో 575 సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్లో 2 ఎకరాల 5 గుంటల అలైన్మెంట్ ప్రకారం నేను కోల్పోయినాను. అందులో మామిడి చెట్లు 125, ఆ 125కు సగం డబ్బులే ఇచ్చినారు. మిగతా భూమి పైసలు మాత్రం 6,30,000 ఎకరానికి చొప్పున నాకు ముట్టినవి. మిగతా డ్రిప్ కానీ మిగతా పైప్ లైన్ కానీ అవన్నీ స్ట్రక్చర్స్ పైసలు ఇస్తామన్నారు, ఇంతవరకు చెల్లించలే. నేను వీళ్ళని ఆపితే ఇగో ఈ విధంగా నా తోట నష్టపరిచినారు. నేను తగు పోలీస్ స్టేషన్లో అప్పీల్ చేసుకున్నాను, కంప్లైంట్ ఇచ్చినాను. ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు. దీనిపై తగు విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. చప్పూరు గ్రామం, స్వామి నా పేరు. అదనంగా వచ్చి మా బావి దగ్గర కరెంటు వైర్లు వీకేసారు. మిర్చి పంట ఉంది, పొద్దురుడు ఉన్నది. మాకు ఇంతకుముందు ఒక నెల ముందు చెప్తే మేము పంట వేసుకోపోదాం కదా, చెప్తే మేము వేసుకోపోదాం. చెప్పకుండా వచ్చారు, వైర్లు వీకేసారు, కరెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు బావి దగ్గర పంట ఎండిపోతుంది. మాకు ఏం పరిష్కారం ఏం లేదు. బాయిల కాడికి పోతే ఏం పని లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. అదనంగా పోతున్నారు 10 మీటర్లు ఎక్స్ట్రా. మళ్ళీ మాకు ఏం పరిష్కారం అది చేసినాకనే మాకు వర్క్ స్టార్ట్ చేయాలని ధన్యవాదాలు. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు మాకు. రైల్వే అధికారి కదా ఎవరు ఇవ్వలేదు మాకు. ఒక 2 నెలల ముందు చెప్తే మేము పోపోదు సార్, పంట పెట్టుకోపోదాం సార్. మేము బావి దగ్గరకు వస్తారు, కరెంట్ వైర్లు వీకేసారు ఆల్రెడీ. ప్రతి రైతు పంట అయిపోయినాకనే మాకు పని స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అలైన్మెంట్ కొత్తగా ఏర్పాటు చేసి 10 మీటర్లు పక్కకు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు ఇప్పటికైనా అధికారులు, రైల్వే అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో న్యాయం జరిపి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేకుంటే పెద్ద ఎత్తున మేము భూమిని కోల్పోతున్నాము రైల్వే కోసము. దీనివలన మేము పెద్ద ఎత్తున రైతులం నష్టపోతున్నాము. ఇప్పటికైనా పాత అలైన్మెంట్ ఏదైతే ఉన్నారో దాని ప్రకారము రైల్వే నిర్మాణం చేపట్టాలి, రైతులను ఆదుకోవాలి. చెట్టు కోల్పోతే వాటికి నష్టపరిహారం చెల్లించలేదు, కొన్నిటికి భూమి కోల్పోయినా వాటికి మొత్తం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేరని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దయానంద్, 4 సైడ్ టీవీ, సిద్దిపేట.